శ్రీమాత్రే నమః. ఓం గం గణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం గం గణపతే నమః. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. 25/8/2024, 31/8/2024 వారఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతోంది, ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాం. మరి ఓం శ్రీ మాత్రే నమః. చంద్ర సంచారం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మొట్టమొదట 25వ తారీఖున మేషరాశిలో ఉన్నటువంటి చంద్ర భగవానుడు 26వ తారీఖున వృషభంలోకి, ఆ తర్వాత 28న మిథునంలోకి, ఆ తర్వాత 31న కర్కాటకంలోకి కూడా ఆయన ప్రయాణం సాగబోతోంది. ఆ తర్వాత మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా అని ఆలోచించినట్లయితే 27వ తారీఖున కుజుడు మిథునంలోకి ప్రయాణం చేస్తున్నాడు. మిథున రాశిలోకి మారబోతున్నాడు వృషభంలో ఉన్నటువంటి కుజుడు. అదేవిధంగా 31వ తారీఖున బుధుడు వక్ర త్యాగం చేస్తున్నాడు. వక్రగతి నుంచి త్యాగం అయిపోతుంది 31వ తారీఖున. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి విశేషాలు. అయితే గ్రహ గమనం ఈ విధంగా ఉంది కాబట్టి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఆ తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు ఈ యొక్క ఛానల్ కామెంట్ రూపంలో తెలియచేయండి. తర్వాత వివాహాది శుభకార్యాల కోసం, పెళ్లి సంబంధాల కోసం గత 16 సంవత్సరాలు పూర్తయి 17వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నడిపిస్తున్నాము. అందుకని మీకు పెళ్లి సంబంధాలు కావాలన్నా మీ బంధువులకి, మిత్రులకి ఎవరికైనా సరే క్రింది నెంబర్లో నన్ను సంప్రదించవచ్చు. 9866044439. కుంభ వివాహాలు, కదలి వివాహాలు, ఏ డౌట్ ఉన్నా, జాతకాలు చూడాలన్నా కూడా నన్ను డైరెక్ట్గా మీరు సంప్రదించగలరు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకునే ముందు మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి మనకి అశ్విని, భరణి, కృత్తిక ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతోంది వార ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి చంద్రుడు చూస్తే మేషరాశిలోనే సంచారం చేస్తున్నాడు. ఆయన ద్వితీయంలో కుజగురువులు, తృతీయ చతుర్థంలో బుధుడు వక్రగతిన, పంచమంలో చూసినట్లయితే కనుక రవి తన ఇంట్లో తను ఉండడం వల్ల ఈ యొక్క మేషరాశి వారికి అన్ని విధాలా కూడా ఉచ్చస్థాయే ఉంటుందనే విషయాన్ని ఆనందంగా చెప్తూ ఉన్నాను. తర్వాత షష్టమంలో కేతువు, శుక్రుడు. అదేవిధంగా చూసినట్లయితే కనుక 11th హౌస్లో శని భగవానుడు వక్రగతిన, ద్వాదశంలో రాహువు. ఈ వారం ఏ విధమైనటువంటి అనుగ్రహాలు ఉన్నాయి, ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనే విషయాన్ని ఒక్కసారి విచారిద్దాం. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక వ్యక్తిగతంగా మీరు అనుకున్న పనులు సాధించడానికి ఆటంకాలు లేకుండా మీ పనిని మీరు సక్రమంగా నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయని చెప్పొచ్చు. అందువలన ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా దాన్ని అధిగమించగల సమయస్ఫూర్తి, లౌకికంగా మీకు ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక అన్ని విధాల బంధువులతోటి, మిత్రులతోటి కూడా కలుస్తారు. వివాహాది శుభకార్యాల నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు ఈ వారాంతానికి ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం కనపడుతోంది. తర్వాత ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు సరైనటువంటి సమయానికి మీకు కలిసి వచ్చేలాగా తీర్పు వచ్చేటటువంటి తరుణం ఆసన్నమైంది. ఈ వారం చెప్పాలంటే కనుక మీరు ఏ ప్రయత్నం చేసినా వారాంతానికి మంచి రిజల్ట్ మీరు చూస్తారు. కానీ అందరినీ నమ్మబాకండి, ఓపెన్గా ఉండకండి. కొంచెం గుట్టుగా ఉండడం అనేది చెప్పదగిన ప్రక్రియ. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక మీరు చేయాల్సిన ప్రతి పనిలోనే కూడా ఓం దుం దుర్గాయ నమః, కాచ్యాయనాయ విద్మహే, కన్యకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. దుర్గామాతని తలంచి దుర్గామాతకి నమస్కారం చేసుకొని ఆమెకి కుంకుమ సమర్పించి మీరు కుంకుమ ధరించి బయటకు వెళ్ళండి. మీకు తిరుగులేదు ఈ వారం. అందువల్ల అమ్మవారికి శుక్రవారం, మంగళవారాల్లో శ్రావణ మాసం కాబట్టి చక్కగా గాజులు, ఆకుపచ్చ రంగు గాజులు, ఎరుపు రంగు గాజులు, చక్కగా 10 డజన్లు మలారం అంటాం కదా, అలాంటివి సమర్పించండి. ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం పెట్టండి శుక్రవారం పూట. అన్ని విధాలా మీకు ఇంకా అద్భుతమైనటువంటి ఆనందాలు ఉన్నాయి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారికి వార ఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతోంది? కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు. ఆ తర్వాత చూసినట్లయితే రోహిణి నక్షత్రం, మృగశిర ప్రథమ, ద్వితీయ.
చూసినట్లయితే కనుక కుజగురువుల కలయిక నడుస్తోంది రాశిలోని. అదేవిధంగా తృతీయంలో బుధుడు వక్రగతిన, చతుర్థ రవి, పంచమంలో కేతువు శుక్రుడు. అదేవిధంగా చూసినట్లయితే కనుక 10వ ఇంట్లో శని భగవానుడు వక్రగతిన, 11వ ఇంట్లో రాహువు, ద్వాదశంలో గోచార చంద్రుడు. ఏ విధంగా ఉండబోతుందయ్యా అనే విషయాన్ని మనం పరిశీలించుకున్నట్లయితే కనుక వృషభ రాశి వారికి కిందటి వారం కంట ఈ వారం మీ యొక్క అంకిత భావానికి, మీ యొక్క చక్కగా చేసేటటువంటి మీ డెడికేషన్కి ఒక గుర్తింపు లభిస్తుంది ఈ వారం. తర్వాత చూసినట్లయితే కనుక ఖర్చులు అయితే కనుక కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయండి. దాన్ని సమర్థించుకుంటారు, అందువల్ల కంగారు పడాల్సిన అవసరం లేదు. వివాహాది శుభకార్యాలు బ్రహ్మాండంగా పూర్తి చేస్తారు. అదే కాకుండా విద్యార్థులకి రెండవ ఛాన్స్లో మీకు అనుగుణంగా మీరు ఏదైతే కోరుకున్నారో దానిలో సీట్ రావడానికి 100% కనిపిస్తోంది. అందువల్ల మీరు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సెకండ్ ఛాన్స్లో మీరు అనుకున్నది సాధిస్తారు. తర్వాత విషయాన్ని ఉంటే ఏమిటంటే కనుక కొంచెం ఎవరితోనో అయిన వాదోపవాదాలకి దూరంగా ఉండడం అనేది ఈ వారం చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యంగా ఈ రాశి వారు చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే కనుక ప్రతిరోజు గురువుని ఆరాధించండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. గురువారం పూట దత్తాత్రేయుడికి 9 లడ్డూలు నివేదన చేసి పేదవాళ్ళకు పంచండి, భోజనం పంచండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది వారి ఫలాలు కార్యక్రమంలో మరి తెలుసుకుందాం. మరి చూసినట్లయితే తృతీయంలో రవి, చతుర్థంలో కేతువు శుక్రుడు. అదేవిధంగా మనకి చూసినట్లయితే 9th హౌస్లో శని భగవానుడు యథావిధిగా వక్రగతిన, దశమంలో రాహువు, ఏకాదశంలో చంద్రుడు, ద్వాదశంలో కుజగురువులు. కొన్ని విషయాల్లో మీరు వాదోపవాదాలకు వెళ్లకుండా ఉంటేనే చాలా అన్ని విధాలా కలిసి వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కొంచెం ట్రాన్స్ఫర్స్ విషయంలో మీకు కొంచెం చికాకులు అనేవి తప్పవు. ఇందువలన అంటే ఇప్పటి వరకు ఈ పరిసరాలు, ఈ మనుషులు మనకు అలవాటు పడిపోయాం. మళ్ళీ కొత్త ఇంట్లో కొత్త వాళ్ళతో అబ్బా ఎలా మెలగాలి, ఎలా అడ్జస్ట్ అవ్వాలి అనేటటువంటి ఆలోచన కొనసాగుతూనే ఉంటుంది. అంతేకాకుండా అనుకోని ప్రయాణం చేయకూడదు అనుకుంటూనే ఉంటారు. చెయ్యక తప్పని పరిస్థితి వస్తుంది, చేయాల్సిందే. జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి. కొంచెం కొన్ని విషయాల్లో వ్యక్తిగతంగా కూడా చిన్న ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల ఇచ్చుకుని పుచ్చుకునే విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు కూడా ఎక్కడైనా కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. అందరినీ నమ్మబాకండి. అలా అనేసి పూర్తిగా అవతల వాళ్ళ మాటలు నమ్మడం కాదు. ఇంట్లో వాళ్ళతో కూడా అన్ని విషయాలు చెప్పండి. ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాల్లో ఇంట్లో వాళ్ళతో కొంచెం కుటుంబంతో సంప్రదించడం అనేది చెప్పదగిన సూచన. శుభకార్యాల విషయాల్లో నూతన ఉత్సాహంతో ముందుకు పెడతారు. ఈ వారాంతానికి ఒక మంచి వార్త వినేటటువంటి అవకాశం కనపడుతోంది. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం అని ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని ఈ వారం తప్పనిసరిగా ఓం సాం శరవణ భవ అని మీరు రోజు 7 సార్లు అనుకొని ముందుకు వెళ్ళినట్లయితే మంగళవారం చేసి ఒక్క పొద్దుండి పేదవాళ్ళకి ఎవరికైనా భోజనం దానం చేయండి. అద్భుతంగా ఉంటుంది. మీకు అన్ని ఆటంకాలు తొలుగుతాయి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. వారి ఫలాలు కార్యక్రమంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి కర్కాటక రాశిలో ఉన్నటువంటి పునర్వసు 4వ పాదం, అదేవిధంగా చూసినట్లయితే పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం విశ్లేషించేటప్పుడు కర్కాటక రాశిలో బుధుడు వక్రగతిన ఉండడం, తర్వాత ద్వితీయంలో రవి, తృతీయంలో కేతువు శుక్రుడు. అదేవిధంగా కర్కాటక రాశి వారికి అష్టమంలో శని భగవానుడు, నవమంలో చూస్తే రాహువు, దశమంలో చూస్తే గోచార చంద్రుడు, ఏకాదశంలో కుజగురువులు. కొన్ని విషయాల్లో మీ యొక్క అంటే ఏమిటంటే స్పీడ్గా దూసుకుపోతూ ఉంటారు కదా, అది మీకు అన్ని విధాలా కూడా ఈ వారం అనుగుణంగానే ఉంది. అందువల్ల మీరు దూసుకు వెళ్ళిపోతారు. ఆ విషయంలో ఏం పర్వాలేదు. కానీ ఏంటంటే కనుక టెన్షన్స్ ఉన్నాయండి. ఆ టెన్షన్ని ఎదుర్కోండి. టెన్షన్స్ విషయంలో మీరు కొన్ని విషయాల్లో కాస్త శాంతియుతంగా మాట్లాడటం అనేది, మాట తొందరపాటుతనం లేకుండా చేసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాలు కానీ, ఏదైనా ధనం ఇచ్చుకుని పుచ్చుకునే విషయం కానీ, పై అధికారులతో మాట్లాడటం కానీ, అలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాద ప్రతివాదాలు దయచేసి చెయ్యకండి. ఇందువల్ల అంటే కనుక వాదన ఎప్పుడు కూడా మనకి సాధనకి పనికి రాదు. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయంలో ఏమిటంటే కనుక కుటుంబానికి సంబంధించినటువంటి వివాహాది శుభకార్యాలకి ఒక కొలిక్కి వచ్చి శుభకార్యాలు కూడా జరిగిపోతాయి ఈ వారం.
అన్ని విధాలా కూడా మీకు బాగుంటుంది. శుభకార్యాల టైం వచ్చేసింది, అందువల్ల ఆనందంగా ఉండండి. మీరు ఎక్కువ టెన్షన్స్ తీసుకోకండి, ఆరోగ్యంగా ఉండండి. అన్ని విధాలా బాగుంది ఈ వారం. అయితే ఏంటంటే టెన్షన్స్ పెట్టుకోకండి. తర్వాత మీకు అన్ని విధాలా ఇంకా ఇంకా అద్భుతంగా ఉండడానికి గాను మనకి విష్ణు సహస్రనామంలో ఫస్ట్ 2 లైన్లు చదవడం కానీ, శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమి సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఈ 2 లైన్లన్నా చదవండి. బుధవారం పూట గోమాతను దర్శించి 3 ప్రదక్షిణాలు చేసి దానికి ఆహారం పెట్టి, అదేవిధంగా ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం పెట్టండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి వారఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే రాస్యాధిపతి రవి సింహరాశిలోనే ఉన్నాడు. ద్వితీయంలో చూసినట్లయితే కేతువు శుక్రుడు. అదేవిధంగా చూసినట్లయితే కనుక మనకి 7వ ఇంట శని భగవానుడు కనపడుతున్నాడు. అష్టమంలో రాహువు కనిపిస్తున్నాడు. నవమంలో చూస్తే గోచార చంద్రుడు. దశమంలో చూసినట్లయితే కుజుగురులు. ఈ యొక్క రాశి ఫలాల్లో ఏ విధంగా ఉండబోతుంది? ద్వాదశంలో బుధుడు కనిపిస్తున్నాడు. ఈ సింహరాశి వారికి మఖ, పుబ్బ, ఉత్తర ప్రథమార్థం అనే విషయాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. ముఖ్యంగా చూసినట్లయితే కనుక అన్ని విధాలా యోగదాయకంగా చక్కగా చకచకా మనం ముందుకు వెళ్ళిపోవాలి అనే ప్లానింగ్లు చేస్తారు. ఆ ప్లానింగులకి పట్టుదల చక్కగా మీరు చూపిస్తే మీరే సక్సెస్ అవుతారు. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అన్నారా, మనం అయిపోయామే. అందువల్ల వాహనాలు కానీ యంత్రాలు కానీ ఏదన్నా ఉపయోగించేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా అలర్ట్గా ఉండండి. బంధుమిత్రులని మనము సహాయం అడిగి కొన్ని శుభకార్యాల విషయంలో హెల్ప్ తీసుకుంటారు. మాట ముచ్చట చక్కగా జరుగుతుంది. వివాహాలు నిశ్చయమవుతాయి. అదేవిధంగా కొన్ని విషయాల్లో వాళ్ళ యొక్క నేచర్ బాగోకపోతే కొంతమందితో దూరంగా ఉంటారు, కొంతమందితో దగ్గరగా ఉంటారు. కానీ ఏంటంటే ఏ విషయంలో అయినా సరే గుట్టు అనేది చాలా ముఖ్యం. మీకు కీడించి మేలించమన్నారు. అందువల్ల కొంచెం ఏదైనా సరే విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి, జాగ్రత్తగా మాట్లాడి, జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. వివాహాది శుభకార్యాల విషయాల్లో కానీ, ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాల్లో కానీ కాస్త జాగ్రత్త వహించండి. ముఖ్యంగా సూర్య నమస్కారాలు మానకండి. చేసుకోవడమే కాకుండా మనకి సంబంధించినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన చాలా చాలా ముఖ్యం. ఈ యొక్క వారంలోని శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. అన్ని కార్యాలకి అందరికీ అమ్మల కన్నా అమ్మ మూలపుటమ్మ. ఈ యొక్క పెద్దమ్మ అయినటువంటి అమ్మవారు కాబట్టి ఆ కాళికాదేవిని పరమేశ్వరిని కూడా మొక్కండి. శ్రీ మహాలక్ష్మీదేవికి రోజు అష్టోత్తరం చేయండి. అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు వస్తాయి. శుక్రవారం పూట గాజులు దానం చేయండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. వారఫలాలు కార్యక్రమంలో కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ఉత్తర 2, 3, 4 పాదాలు హస్త నక్షత్రం, చిత్తా నక్షత్రం, ప్రథమ ద్వితీయ. చూసినట్లయితే కేతువు శుక్రుడు కన్యారాశిలోనే కనిపిస్తున్నారు. అదేవిధంగా చూసినట్లయితే కనుక షష్టమంలో శని భగవానుడు వక్రగతిన, అదేవిధంగా 7th హౌస్లో రాహువు, అష్టమంలో చంద్రుడు, నవమంలో చూస్తే కుజగురువులు, దశమ ఏకాదశంలో బుధుడు వక్రగతిన, ద్వాదశంలో రవి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహించాల్సినటువంటి సమయం వచ్చేసింది. ఆరోగ్యం జాగ్రత్త. రోజు సూర్య నమస్కారాలు మానకండి. అంతేకాకుండా మీకు అనుగుణంగా మీరు అనుకున్న పనులు వెంటనే నెరవేరడానికి, ఆటంకాలు లేకుండా ఉండడానికి మనం చాలా చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. వివాహాది శుభకార్య విషయాల్లో మాట ముచ్చట జరిగేటప్పుడు కానీ ఏదైనా వాదోపవాదాలు వచ్చే అవకాశం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా అంకిత భావంతో మీరుంటే, మనోధైర్యంతో మీరు సాగితే అన్ని పనులు కూడా చక్కగా టైం టు టైము నెరవేరిపోతాయి. ఏదైనా సరే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా మీరు అనుకున్న పని సమయ పాలన చేసినట్లయితే కనుక సక్సెస్ మీ ఇంట ఉంటుంది. రుణభారాలు ఏర్పడుతున్నాయనే టెన్షన్ ఉంటుంది మనసులోని. టెన్షన్ పడకండి, తర్వాత తీర్చుకోవచ్చు. విందులు శుభకార్యాలు కూడా చక్కగా నిర్వహిస్తారు. వారాంతానికి అన్ని విధాలు అన్నీ బాగుంటాయండి. ఏం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు మర్చిపోకుండా శ్రీ మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ లక్ష్మీనారాయణల యొక్క పూజ చేసుకోండి. ప్రతిరోజుని లక్ష్మీదేవికి లోటు ఉండదు. శ్రీ మహావిష్ణువుతో కూడినటువంటి లక్ష్మీ విష్ణుల్ని ఇద్దరిని కూడా పూజించండి. శనివారం నాడు అన్నదానం చేసుకోండి. శ్రీమాత్రే నమః.
ఓం శ్రీ మాత్రే నమః. తులారాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది తులారాశి వారికి ఈ వారం అని చెప్పుకోవాలంటే, ముఖ్యంగా చూసినట్లయితే పంచమంలో శని భగవానుడు, షష్టమంలో రాహువు, సప్తమంలో చంద్రుడు, ఆ తర్వాత చూసినట్లయితే కనుక అష్టమంలో కుజగురువులు, దశమంలో బుధుడు వక్రగతిన, ఏకాదశంలో రాహువు, ద్వాదశంలో శుక్రుడు కేతువుతో కూడి ఉన్నారు. అయితే ముఖ్యంగా తులారాశిలో ఉన్నటువంటి చిత్త 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం, విశాఖ ప్రథమ, ద్వితీయ, తృతీయ. ముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ వారంలో మీరు తలపెట్టినటువంటి వివాహాది శుభకార్యాలు ఒక కొలికి వచ్చి ముహూర్తాలు పెట్టుకొని శుభకార్యాల నిమిత్తం చాలా చాలా బిజీ అయినటువంటి షెడ్యూల్లో మీరు ఉండడం జరుగుతుంది. అయితే ఏమిటంటే కనుక శుభవార్తలు కూడా వింటారు. సంతానం నుంచి శుభవార్తలు, అదేవిధంగా వివాహాది శుభకార్యాలు, అదే కాకుండా ఏదైనా సరే భూమి లాంటిది కొనుగోలు కానీ, అపార్ట్మెంట్కి కానీ అడ్వాన్సులు ఇవ్వడం కానీ చేసే కార్యక్రమంలో బిజీగా తిరుగుతూ ఉంటారు. ఆర్థిక ప్రయోజనాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ వారం. ఏమి ఆలోచించుకోక్కర్లా. నిరుద్యోగులకి శుభవార్తలు వస్తాయి. ఏ తర్వాత చెప్పుకోవాలంటే కనుక అన్ని విధాలా మనకు కలిసి వచ్చే వారం అనుకోండి మీరు. కొంచెం విద్యార్థులు మాత్రం స్నేహం చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని చెయ్యండి. అదొక్కటే సూచన. అంతకన్నా ఏం లేవండి. అంతా హ్యాపీ. అయితే ఈ వారం మనం చేసుకోవాల్సింది ఏమిటో తెలుసా? ఓం గం గణపతే నమః, ఓం గం గణపతే నమః అని 21 సార్లు గణపతిని పూజించి, మీరు ఎక్కడైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు ఉండ్రాళ్ళు వండి పెట్టండి. రోజు బెల్లం ముక్క పెట్టండి. అది మానకండి. శ్రీ మహాలక్ష్మీదేవి అష్టోత్తరం రోజు చేసుకోండి. చక్కగా మీరు శుక్రవారం పూట ఎవరికైనా ముత్తైదువుకి పండు, తాంబూలం, తర్వాత చూసినట్లయితే కనుక గాజులు, ఒక జాకెట్ బట్ట అన్నిటితోటి ఇచ్చి ఆవిడ పాదాలకు పసుపు రాసి బొట్లు పెట్టి నమస్కారం చెయ్యండి. శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్ష ప్రాప్తిరస్తు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. విశాఖ 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం, అనురాధ నక్షత్రం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి చూసినట్లయితే కనుక వృశ్చిక రాశి వారికి చతుర్థంలో వక్రగతిన శని భగవానుడు, పంచమంలో రాహువు, షష్టమంలో చంద్రుడు, తర్వాత సప్తమంలో కుజగురువులు, నవమంలో చూస్తే బుధుడు కనిపిస్తున్నాడు, దశమంలో రవి, ఏకాదశంలో కేతువు, శుక్రుడు. మరి ఎలా ఉండబోతోందయ్యా ఈ వార ఫలాలు కార్యక్రమంలో అని అనుకుంటే కనుక కొన్ని విషయాలు క్రయ విక్రయాలందు మీకు శ్రద్ధ చాలా కావాలి. చెల్లింపులు ఎలా టైం టు టైం చేసేస్తే ఎవరి నుంచి మనకి ఏ విధమైనటువంటి నిష్ఠూరాలు, నిందలు ఉండవు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వస్తువులు జాగ్రత్త చేసుకోండి. అంటే మనకు తెలిసిన వాళ్ళే కదా, ఏం పర్వాలేదని ఎక్కడ పడితే అక్కడ పడేస్తే అవి మళ్ళీ మనకి తిరిగి రావు. అందువల్ల వస్తువుల విషయంలో జాగ్రత్త. అంతేగాని మర్చిపోకండి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. దేన్ని తేలిగ్గా తీసుకోకండి. ఏం పర్వాలేదు, ఏం కాదు, ఏం అవదు అని ఎందుకని అంత తేలిగ్గా తీసుకుంటారు? తేలిగ్గా తీసుకోకండి, జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాలందు చేసే వ్యాపారస్తులందరికీ కూడా పోటీలుగా ఉంటుంది. అందువల్ల ఇంకా ఎక్కువ పెట్టేస్తే ఇంకా ఎక్కువ లాభాలు వచ్చేస్తాయా అని అత్యాశగా పోకండి. నిదానమే ప్రధానం అనేది కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కుటుంబంలో తప్పనిసరిగా వాదోపవాదాలకి వెళ్లకుండా సంయమనం మనం పాటిస్తే తప్పనిసరిగా ఏ వ్యవహారం బయటకు వెళ్ళదు. గుట్టుగా ఉండండి. చక్కగా అద్భుతమైనటువంటి రిజల్ట్ మీ చేతిలో ఉంది. ఆర్థికంగా బాగుంది. ఈ వారం మనం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ వృశ్చిక రాశి వారు శనివార నియమాలు పాటిస్తూ శనివారం పూట శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజ, ఆరాధన, 7 ఒత్తుల దీపారాధన చేసి నువ్వుల నూనెతో వెంకటేశ్వర స్వామిని శ్రీ వెంకటేశ్వర ఆశ్రిత జనాపాల కావవే మమ్మెప్పుడు కలిఖ్యావతార అని ఆరాధించండి. భూలక్ష్మి, శ్రీలక్ష్మితో కూడిన వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర దివ్యమైనటువంటి దీపారాధన చేయండి. ఆయనకి చక్కగా మనకి సత్యనారాయణమూర్తి ప్రసాదం లాంటిది నివేదన పెట్టి ఆ రోజున పేదవాళ్ళకి ఎవరికైనా భోజనం పెట్టండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ధనుస్సు రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది ఈ యొక్క చెప్పాలంటే కనుక ముఖ్యంగా చూసినట్లయితే కనుక మూలా నక్షత్రం, ఆ తర్వాత చూసినట్లయితే కనుక మన రాశిలో ఉన్నటువంటి పూర్వాషాఢ 4 పదాలు, ఉత్తరాషాఢ ప్రథమార్థం. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక ఈ యొక్క ధనుస్సు రాశి వారికి 3వ ఇంట శని భగవానుడు, 4వ ఇంట చూస్తే రాహువు, పంచమంలో చంద్రుడు, షష్టమంలో చూస్తే కుజగురువులు, అదేవిధంగా సప్తమ, అష్టమంలో చూస్తే బుధుడు కనిపిస్తున్నాడు, నవమంలో చూస్తే రవి, ఏకాదశంలో
కేతువు శుక్రుడు. అయితే ఈ యొక్క ద్వాదశ రాశుల్లోని ధనుస్సు రాశి వారిని గురించి మనం ఆలోచించినట్లయితే కనుక అన్ని విధాలా బాగుంది. అధికారుల దగ్గర మీ యొక్క వినయ విధేయతలే మీకు శ్రీరామ రక్ష అవుతుంది. కానీ వాళ్ళు కొంచెం కోపం చూపించినప్పుడు ఇంకాస్త మీరు తగ్గి ఉంటేనే మీరు నెగ్గగలుగుతారు. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏదైనా సరే ఎంత బాగా తెలిసిన వాళ్ళైనా, బంధువులైనా, మిత్రులైనా మీరు సందేహంగానే చూడండి. అంతేగాని మన వాళ్ళే కదా అని బోల్డ్గా ఉండకండి. తర్వాత ఏంటంటే విద్యార్థులు 2-3 రకాలుగా కళాశాలలో మీరు సీటు కోసం ప్రయత్నం చేస్తే ఎక్కడైనా సరే మీకు కావాల్సింది వస్తుంది. ఒకటే పట్టు కూర్చోకండి. తర్వాత మళ్ళీ ఇబ్బందులు పడతారు. ఆ విషయం జాగ్రత్తగా ఉండండి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కొన్ని విషయాల్లో కాస్త గుట్టుగా, కాస్త ఆనందంగా శుభకార్యాల నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు కొంచెం గాల్లో ఉన్నాయి, తెలిస్తే బాగుండు అనుకుంటూ ఉంటారు. తప్పనిసరిగా వారాంతానికి ఒక మంచి వార్త వింటారు. అందువలన కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన వారమే. ఇంకా మనం అన్ని విధాలా రాణించి ఇంకా యోగదాయకంగా ఉండడానికి ప్రతిరోజు మర్చిపోకుండా మీరు చేయాల్సింది ఒకటేనండి. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. దుర్గాదేవిని ప్రేమించండి, అభిమానించండి. ఆమె ఆ యొక్క అనుగ్రహం కొరకు కుంకుమార్చన రోజు చేసుకోండి. ఓం దుర్గాయ నమః. శుక్రవారం పూట కానీ మంగళవారం పూట కానీ ఎవరికైనా పేదవారికి భోజనం దానం చేయండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోందంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, తర్వాత చూసినట్లయితే శ్రవణ నక్షత్రం, ధనిష్ట, ప్రథమ, ద్వితీయ. ద్వితీయంలో శని భగవానుడు వక్రగతిన, తృతీయంలో రాహువు, అదేవిధంగా చతుర్థంలో గోచార చంద్రుడు, పంచమంలో చూస్తే కుజగురువులు, అదే షష్టమ సప్తమంలో చూస్తే బుధుడు వక్రగతిన, తర్వాత అష్టమంలో రవి, నవమంలో చూసినట్లయితే కేతువు, శుక్రుడు. ఏ విధంగా ఉండబోతుందయ్యా ఈ వారం అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే కనుక అన్ని విధాలా కూడా కాస్త సగం 50% ఓకే, 50% ఓకే కాదు. ఆ విధంగా ఉందని చెప్పచ్చు. ఏదైనా సంతాన వ్యవహారాల్లో కానీ, ఏదైనా భావాలు బయటకు చెప్పడానికి, మన మాట మంతి చెప్పుకోవడానికి కానీ కొన్నింటైతే కనుక చాలా బాగుందని చెప్పచ్చు ఈ వారం. కొన్ని విషయాల్లో కాస్త ఆచితూచి మాట్లాడటమే చాలా మంచిది. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కొన్ని ప్రయత్నాలు మీకు సఫలీకృతమయ్యి మంచి వార్త వినేటటువంటి అవకాశం పరిపూర్ణంగా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో కొంచెం చిన్న ఆటంకాలు కనిపిస్తున్నాయి. వృత్తుల్లో ఉన్నవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు మీ యొక్క సాటి ఉద్యోగులతో జాగ్రత్త. పై అధికారులతో కాదు, సాటి ఉద్యోగులతో జాగ్రత్త. తర్వాత ఏంటంటే కనుక చిన్న మాట పృథ్వీ దాటేస్తూ ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఏదైనా కొనుగోలు చేయాలి, భూమి కానీ, వాహనం కానీ, స్థలం కానీ, లేకపోతే ఏదైనా అపార్ట్మెంట్ కానీ అనే విషయానికి ఒక ఉత్సాహమైనటువంటి పరిస్థితిలో మీరు వెళతారు. అది కొలిక్కొస్తుంది. మీరు కొనగలుగుతారు. ఈ వారాంతానికి మంచి వార్త, ఎస్ మనం కొనేస్తున్నాం అనే వార్తతో సంతోషంగా ఉంటారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వారంలో మనం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి రెమెడీ ఏంటంటే కనుక ఈ మకర రాశి వారు ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక కుజుడు నిమిత్తం మంగళవారం పూట ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని 108 సార్లు చేసుకొని భూమిపుత్రుడైనటువంటి ఆ కుజుడికి చక్కగా మీరు దానం చేయాల్సింది ఏమిటంటే కందులు దానం చేయండి. అన్ని విధాలా కూడా మీకు కలిసి వస్తుంది. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి స్వాగతం. వారి ఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతోంది? వక్రగతిని చూస్తే శని భగవానుడు కనిపిస్తున్నాడు. ఇందులో ఉన్నటువంటి మనకి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం, పురాభద్ర, ప్రథమ, ద్వితీయ, తృతీయ. ద్వితీయంలో చూస్తే రాహువు, తృతీయంలో చూస్తే చంద్రుడు, గోచార చంద్రుడు, చతుర్థంలో చూసినట్లయితే కుజ గురువులు కలయిక, పంచమ షష్టమంలో చూసినట్లయితే బుధుడు వక్రగతిన, సప్తమంలో చూసినట్లయితే రవి, అష్టమంలో కేతువు, శుక్రుడు. అన్ని సౌఖ్యాలు ఉంటాయి కానీ అనుభవించాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే ఏమిటి? ఓకే కారులో పెడదామా, కారులో పెడదాం, కాసేపు ఉన్న తర్వాత లేదు బండి మీద వెళ్ళొచ్చేస్తా, ఎంత ఎండలో అయినా సరే ఆ బండి మీద వెళ్ళొచ్చేస్తారు. అంటే ఏంటి? మా యొక్క ఆలోచన అనేది కరెక్ట్ డిసిషన్ తీసుకోరు. పర్వాలేదులే, ఏం పర్వాలేదు, నాకేమవుతుంది అంటే ఆరోగ్య విషయంలో కూడా ఇదే నిర్లక్ష్యం. అందువల్ల ఏదైనా సరే చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలి. కాబట్టి మీ ఆరోగ్యం
మీకు గురించి మీరు చక్కగా ప్రతిరోజు మార్చిపోకుండా మీరు చేయాల్సింది ఏమిటంటే ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం. ఆదిత్య హృదయాన్ని వినండి, కనీసం సూర్య నమస్కారాలు చేసుకోండి. ఆ రెండిట్ల వల్ల మీకు ఏమైతే మీకు కార్యాలు అవ్వడం లేదు, పెండింగ్ పడుతున్నాయి, ఇచ్చుకుని పుచ్చుకునే విషయంలో కూడాని ఎవరికైనా ఇవ్వాల్సిన మనం కొత్త అప్పులు చేయాలన్నా కొంచెం మొహమాటంగా ఉంటుంది. వాళ్ళు లేవు తర్వాత ఇస్తాం చూద్దాంలే అంటే కనుక బాధగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులకి మీరు ఆదిత్య హృదయం చదివితే అవతల వాళ్ళు మనస్సు మారి మనకి సరైన సమయానికి డబ్బు సాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. తర్వాత ఏంటంటే కనుక కొన్ని నిత్యకృత్యాల్లో కూడా చిన్న చిన్న ఆటంకాలతో చికాకులుగా ఉంటూ వారాంతానికి వస్తుల్లోకి మీకు పరిస్థితులు మెరుగుపడతాయి. అందువల్ల ఈ వారం మొదట్లోనే కొంచెం ఈ చికాకులు, ఆఖరికి వస్తుల్లోకి కొంచెం బాగుంటాయి. సాధ్యమైనంత వరకు అప్పు చేయాలనే ఆలోచనని విడిచిపెట్టండి. శుభకార్యాల నిమిత్తం, అదేవిధంగా మీ బంధుమిత్రుల కలయిక అన్నీ బాగుంటాయి. కానీ మీరు అప్పు అడగగానే వాళ్ళ ముఖంలో ఉన్న రీడింగ్ మారిపోతుంది. అందువల్ల ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని జాగ్రత్తగా ఉండడం అనేది ఈ వారం తప్పనిసరి. అందువల్ల గొప్పలకు పోకండి, తిప్పలు పడకండి. వివాహాది వ్యవహారాల్లో కానీ, శుభకార్యాల విషయంలో కానీ ఓన్ డిసిషన్ కాకుండా కుటుంబ పరంగా అందరితో చర్చించి నిర్ణయం తీసుకోండి. వారాంతానికి ఒక మంచి న్యూస్ తెలిసేటటువంటి అవకాశం కనపడుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వారంలో మీకు ఇంకా అద్భుతంగా ఉండడానికి శని భగవాను నిమిత్తం నువ్వుల నూనెతో నల్ల ఒత్తు దీపం రావి చెట్టు కింద తప్పనిసరిగా శనివారం నాడు పొద్దున్న 6:30 కల్లా పెట్టేసి బెల్లం ముక్క నివేదన చేసి వెనక్కి తిరిగి చూడకుండా వేసుకెళ్ళిన చెప్పులు అక్కడ విడిచిపెట్టేసి వచ్చేసేయండి. 7 ప్రదక్షిణాలు ముందు చేయటం, దీపం పట్టుకుని దీపం చక్కగా వెలిగించడం, దాని కింద పెట్టడం, ముందు వెలిగించక్కర్లా, దీపం పట్టుకుని ప్రదక్షిణాలు చేసుకుని అప్పుడు వెలిగించండి. వెలిగించిన తర్వాత అక్కడ 5 నిమిషాలు కూర్చొని మీరు ఆ మనసులో ఉన్నవి చెప్పుకొని బెల్లం ముక్క నివేదన చేసి మీరు వేసుకెళ్ళిన చెప్పులు ఉంటాయి కదా, ఇవి వదిలేసి వచ్చేసేయండి. ఆ రోజున ఎవరికైనా పేదవాళ్ళకి అన్నం పెట్టండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది వార ఫలాలు అనే కార్యక్రమానికి చెప్పుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే మీనరాశిలో ఉన్నటువంటి పూర్వభద్ర 4వ పదం, ఉత్తరాభద్ర 4 పదాలు, రేవతి నక్షత్రం 4 పదాలు. ముఖ్యంగా రాహు చూస్తే లగ్నాత్తు, ద్వితీయంలో చూస్తే చంద్రుడు, తృతీయంలో చూస్తే కుజగురువులు. అదేవిధంగా చతుర్థ పంచమంలో బుధుడు వక్రగతిన, షష్టమంలో రవి, సప్తమంలో చూస్తే కేతువు శుక్రుడు. అదేవిధంగా ద్వాదశంలో చూస్తే శని భగవానుడు వక్రగతిన. సరే, ఏ విధంగా ఉండబోతోందయ్యా అనే విషయాన్ని మనం విశ్లేషించుకున్నప్పుడు ముఖ్యంగా చూడాలంటే కనుక కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. అదేవిధంగా వస్తువులు అమ్మేవాళ్ళు అంటే ఏదైనా వ్యాపారస్తులు క్రయ విక్రయాలు అంతా బాగానే ఉన్నాయి. కానీ ఏమిటంటే కనుక సొంత వాహనాలు ఏదైనా సరే ఉంటే కనుక వాటికి ఏదైనా వాహనాల విషయంలో కానీ యంత్రాల దగ్గర పనిచేసే వాళ్ళు కానీ కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. ప్రయాణాలు తొందరగా వెళ్ళిపోవాలని వేగవంతమైన ప్రయాణాలు చేయకుండా ఉండడమే మంచిది. ముఖ్యంగా నాలుకని చాలా చాలా పొదుపుగా, హితంగా, మితంగా మాట్లాడండి. ఎందువలన అంటే రాహువు వలన మనకి తెలియకుండానే కొంత వరకు స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాం. మాట ఏమిటి, వాహనాలు ఏమిటి అన్నీని. అందువల్ల ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొంచెం కొన్ని విషయాల్లో మీకు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి సరైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. అందువలన ఈ వారాంతానికి మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే వివాహాది శుభకార్యాల విషయంలో కానీ, ఎవరికైనా పెట్టుపోతల విషయాల్లో కానీ మిమ్మల్ని సలహా అడిగితే కనుక మీరు ఏకపక్ష నిర్ణయాలు చెప్పకండి. ఇద్దరూ నొచ్చుకోకుండా మాట్లాడటం అనేది చెప్పదగిన సూచన. లౌక్యంగా ఉండడం చాలా చాలా మీకు బెనిఫిట్ పొందుతారు. లేకపోతే మీకు అక్షింతలు, నిష్ఠూరాలు, నిందలు వస్తాయి. అందువల్ల వివాహాది శుభకార్యాల విషయంలో మీ ప్రయత్నం మీరు చేయండి. ఆటోమేటిక్గా వాళ్ళే ఒప్పుకుని మీ దగ్గరికి వస్తారు. ఆ పరిస్థితులు వారాంతానికి కనపడుతున్నాయి. ప్రతిరోజు విడవకుండా మానకుండా హనుమాన్ చాలీసా చదవండి. హనుమాన్ అంజనీ సుతః వాయుపుత్రో మహాబలః రామేష్టః బల్గుణసఖః పింగాక్షో అమిత విక్రమః ఉదదీక్రమణచ్చైవ సీతా శోక వినాశకః లక్ష్మణ ప్రాణదాసా చ దశగ్రీవ చ దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వప్నకాలే పఠేన్నిత్యం యాత్రకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయో భవేత్. విజయం మీకు సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః.
మంగళవారం నాడు స్వామికి తమలపాకులతో పూజ చేయించి శనివారం నాడు పేదవాళ్ళకి ఆహారం భోజనం దానం చేయండి.